ఉదయ్ తెలంగాణ సార్ నమస్తే చెప్పండి సార్. నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రైవేటు విద్యా సంస్థలు ముఖ్యంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ఒక విధ్వంసం సృష్టించాయి, విద్యారంగాన్ని నాశనం చేశాయి అంటూ కొన్ని ఆర్టికల్స్ ఈ మధ్యకాలంలో వచ్చినాయి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే సందర్భంలో మీకు ఇంకొక విషయం గుర్తుండాలి, కార్పొరేట్ విద్యా సంస్థలని కృష్ణానది దాటే వరకు తరిమి కొడతానని కేసీఆర్ ఉద్యమ సమయంలో చేస్తున్నటువంటి వ్యాఖ్య కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. అయితే నిజానికి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ప్రభుత్వ యూనివర్సిటీలు మొత్తము కొలాప్స్ చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రైవేట్ యూనివర్సిటీ వినపడుతుంది సార్. కానీ ప్రైవేట్ యూనివర్సిటీలకు అవకాశం ఇచ్చింది. నీకు పల్లరాజేశ్వర రెడ్డి సార్ యూనివర్సిటీ అయితేంది, మల్లారెడ్డి సార్ యూనివర్సిటీ అయితేంది, నీకు 5 యూనివర్సిటీలు అధికారికంగా ప్రకటించింది ప్రైవేట్ యూనివర్సిటీ. మరి ప్రభుత్వ యూనివర్సిటీలు 9-10 ఉన్నాయి ఈ రాష్ట్రంలో. దాంట్లో రిక్రూట్మెంట్ లేదు, అకాడమిక్ స్టాండర్డ్స్ లేవు, డెవలపింగ్ ఉండదు. పేద పిల్లలు ఇక్కడ 50 లోపు ర్యాంక్ కొట్టుకొని కష్టపడి నిద్రాహారాలు మాని వ్యక్తిగత స్వేచ్ఛలు పక్కన పెట్టి ఇక్కడ యూనివర్సిటీలో సీట్ కొట్టుకొని వస్తే యూనివర్సిటీలో నాణ్యమైన విద్య అందదు. కానీ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులకు కొన్ని కోట్ల రూపాయలు దండుకుని వాళ్ళకు యూనివర్సిటీలుగా అవకాశం ఇస్తూ విద్యను వ్యాపారీకరణ చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మీరు చూడండి సార్, ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఇతర యూనివర్సిటీలలో మీరు గతంలో ఇప్పుడున్నటువంటి ప్రొఫెసర్ల యొక్క నాణ్యత చూడండి, ఇంకొకటి ప్రైవేట్ యూనివర్సిటీలలో ఉండే వాళ్ళ నాణ్యత చూడండి ఒకసారి. అంటే డబ్బుల కోసం మాత్రమే వీళ్ళు విద్యను వ్యాపారం చేసి అంగడి సరుగ్గా మార్చుతున్నటువంటి సందర్భాలు మన కళ్ళ ముందట ఉన్నాయనడానికి ప్రత్యేకమైన సాక్ష్యాలు. ఎందుకంటే ఒకసారి చూద్దాం, వాళ్ళకు న్యాక్ అక్రెడిటేషన్ వస్తుంది, అన్ని వస్తాయి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు పెడతారు, వాళ్ళు పేద ప్రజల యొక్క జీవితాలను చెలగాటమాడే విధంగా ఉదయ్ ఒక ప్రధానమైన అంశం ఉంది ఇక్కడ. ఉన్నత విద్యారంగంలో ప్రైవేట్ యూనివర్సిటీలు రావటం ఒక భాగం అయితే, ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రైవేటు విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థల్ని విస్తృతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించింది. వాళ్ళ ఇంట్లో జరిగే కార్యక్రమాలకి మంత్రులు వెళ్ళారు, ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళారు. ఇట్లాంటి అంశాలు చాలా చెప్తా ఉన్నారు. మరొక పక్క ఇది ఇట్లా ఉంటే కార్పొరేట్ విద్యా సంస్థలు విస్తృతపరచడం తప్ప, అంతకుముందు హైదరాబాద్ వరకే పరిమితమైనటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంటర్మీడియట్లో ఈరోజు జిల్లాలకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఎట్లా చూడాలి? అయితే నేనేమంటున్నానంటే, ఇప్పుడు గత ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది అనడానికి ప్రత్యేకమైన కొన్ని సాక్ష్యాలు తీద్దాం. ఉదయ్ మీరు మ్యూట్లోకి వెళ్ళారు. పిసిఆర్ ఒకసారి ఉదయ్. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు చదివే క్రమంలో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది. ఈ యూనివర్సిటీలో ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ మాట్లాడతారు అంటే ఇక్కడ ఈ యూనివర్సిటీలో అకాడమిక్ స్టాండర్డ్స్ ఎంత ఉంది, పరిణతి ఉంది. ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏ రాష్ట్రం కోసం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఉస్మానియా యూనివర్సిటీలో ఆయన వచ్చిన 10 సంవత్సరాలలో ఉస్మానియాకి ఏం చేసిండు? మొదలు యూనివర్సిటీ ఓయూ గురించి మాట్లాడు. ఉస్మానియా యూనివర్సిటీలో మా డిపార్ట్మెంట్ లో 16 ఉంటే 3 ప్రొఫెసర్లు ఉన్నారు. ఫిజిక్స్ లో, కెమిస్ట్రీ లో, ఇంగ్లీష్ లో ఎంత తక్కువ. ఇప్పుడు రాష్ట్రం వచ్చినప్పుడు యూనివర్సిటీ రాష్ట్రాన్ని తెచ్చింది అనుకున్నప్పుడు 1200 మంది అమరవీరుల నెత్తి సాక్షిగా ఈ గడ్డ నుంచి ప్రపంచానికి కదిలించిన చరిత్ర ఉందనుకున్నప్పుడు ఆ చరిత్రను కాపాడుకోవాలంటే ఇక్కడ అకాడమిక్ స్టాండర్డ్ డెవలప్ చేయాలి కదా. చేయాలనుకున్నప్పుడు కేసీఆర్ కు సిగ్గు, బుద్ధి, జ్ఞానం అనేది ఒకటి ఉండాలి కదా. ఉన్న తర్వాత అయ్యో మరి ప్రభుత్వంలో మేము అంతా ప్రభుత్వ బళ్ళలో చదువుకొని వచ్చినాము కాబట్టి మరి ఈ పిల్లలంతా ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాలలో వాళ్ళందరూ కూడా యూనివర్సిటీలకు వస్తారు. వీళ్ళకు నాణ్యమైన విద్యను అందించిన విద్యత్ ఉండాలి కదా ఆయనకు.